Hello guys, good morning to all of you. Can you hear me? So అందరికి నా వాయిస్ వినబడుతుందా? Anyone please confirm? Yes, sir. Yes, sir. Okay. So today మనకి ఫ్రీ గూడ్స్ SAP లో ఫ్రీ గూడ్స్ ఎలాగా పర్చేస్ చేస్తారు, అసలు ఫ్రీ గూడ్స్ అంటే ఏంటి, అది ఏ పర్పస్ లో ఇస్తారనేది, అలాగే బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటి అనేది కూడా ఈరోజు డిస్కస్ చేస్తాను. ఏంటంటే బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్ లో మనకి బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్ కూడా ఉంది. సో బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్ ని SAP లో ఎలా క్రియేట్ చేస్తారు, అసలు బ్లాంకెట్ పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటి అనేది కూడా ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ సో టుమారో మనకి చెప్పాను కదా ఆల్రెడీ మనకి. సో నా క్లాసెస్ వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి. ఓకే, థర్స్డే అనేది క్లాస్ లేకపోతే ఫ్రైడే ఉంటుంది. సో లేకపోతే థర్స్డే వరకు మనకి కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి. అండ్ సాటర్డే సండే మీకు MS Excel క్లాసెస్ ఉంటాయి. MS Excel క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. సో మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు, మధ్యలో జాయిన్ అయ్యాం సార్, మాకు మధ్యలో నుంచి మాకు అర్థం కావట్లేదు అంటే నో ఇష్యూస్. మీకు OTC ప్రాసెస్ నుంచి లెక్కేసుకోండి. ఈ క్లాసెస్ సరదాగా వినండి. ఓకే, OTC తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ R2R అగైన్ P2P, ఇలా రిపీటెడ్గా సైకిల్ అనమాట, కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు OTC క్లాసెస్ కానీ లెక్కేసుకోండి, లేకపోతే ఈ క్లాసెస్ మామూలుగా వినండి. సో వినటం మూలంగా నష్టం ఏం లేదు, సో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా? సో కాబట్టి SAPలో మనకి ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్రీ గూడ్స్ లేదా శాంపిల్ గూడ్స్ అంటారు. శాంపిల్ గూడ్స్ లేదా ఫ్రీ గూడ్స్ అంటారు. సో ఎందుకు ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో చెప్పండి, అసలు శాంపుల్ గూడ్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తారు చెప్పండి. శాంపుల్ గూడ్స్ అంటే విన్నారా ఎప్పుడైనా? ఫ్రీ గూడ్స్, శాంపుల్ గూడ్స్. For advertising the product. Testing purpose. Testing purpose, whether it is okay or not. టెస్టింగ్ పర్పస్, గూడ్స్ ప్రమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ కంపెనీ అనుకోండి, కొన్ని మెడిసిన్స్ రెడీ చేసాం. మన మెడిసిన్స్ కొన్ని బాగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి మన అప్రూవల్స్ అన్నీ అయిపోయింది. బట్ ఏంటంటే దాని ప్రమోషన్ కోసం మన అప్పుడు డోలో ఉంది, ఇంకోటి ఏంటి డోలో కార్బోనేటివ్, పారాసిటమాల్. ఇప్పుడు పారాసిటమాల్ ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? డోలో. ఇప్పుడు ఈ డోలో నేను ఏం చేయాలి? ప్రమోషన్ చేయాలి. సో కానీ డోలో అంటే ఎవరికి తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తాను, వెళ్ళి మెడికల్ షాప్స్లోకి వెళ్ళి, ఓకే అన్ని మెడికల్ షాప్స్లోకి వెళ్ళి, సో ఇన్స్టెడ్ ఆఫ్ ది పారాసిటమాల్ ఇది కూడా, ఈ టాబ్లెట్ కూడా ఇచ్చి చూడండి, లేకపోతే ఈ టాబ్లెట్ రికమెండ్ చేయండి, సో ఇది కూడా యూజ్ అవుతుంది, ఇది మీకు ఫ్రీగా ఇస్తున్నాం కొన్ని రోజుల వరకు. అంటే శాంపుల్ గూడ్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు. అర్థమైందా? శాంపుల్ గూడ్స్ అంటే ఏంటి? కంప్లీట్లీ ఫ్రీ గూడ్స్, అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి ఇన్వాయిస్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు. ఎందుకు? ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇన్వాయిస్ ఎప్పుడు ఇస్తారు? పర్టికులర్ పర్చేజ్ కానీ, లేకపోతే మెటీరియల్ కొన్నప్పుడు కానీ, సర్వీస్ కానీ కొన్నప్పుడు కానీ దానికి ఏమి ఇస్తాము? ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పేమెంట్ అనేది. అంటే ఇన్వాయిస్ అంటే కంపల్సరీగా డబ్బులు కట్టాలని అర్థం, వెండర్కి డబ్బులు కట్టాలని. ఇన్వాయిస్ ఇవ్వట్లేదంటే ఏంటి? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అంటే ఇన్వాయిస్ లేదంటే ఏంటి? ఫ్రీ అనే కదా. ఇన్వాయిస్ ఉంది అంటే డబ్బులు కట్టాలనే కదా, అవునా కదా? సో కాబట్టి శాంపుల్ గూడ్స్ లో ఏంటంటే మనకి, సో ఇన్వాయిస్ అనేది మనకి ఉండదు, అదేనా? సో ఇన్వాయిస్ అనేది ఉండదు అన్నమాట. సో కాబట్టి SAPలో శాంపుల్ గూడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి సో అనేది మీకు చూపిస్తాను. అన్నీ మెటల్ మేనేజ్మెంట్లో వస్తాయి. ఓకే, ఒక నిమిషం. సో ఎవరికైనా కనపడిన వాళ్ళు వచ్చి ఫ్రంట్ వాళ్ళు కూర్చోండి, కనపడలేదంటే ఫ్రంట్ కూర్చోండి. ఓకే, సో ఫస్ట్ నేను సిస్టమ్ ఓపెన్ చేస్తాను. అందరికీ నా సిస్టమ్ కనపడుతుందా? సో ఎవ్రీవన్, అందరికీ నా సిస్టమ్ కనబడుతుందా? Yes, sir.
సో ఇప్పుడు నా స్క్రీన్ అనేది అందరికి కనబడుతుంది కాబట్టి సో ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ME21N. సో ME21Nలోకి వెళ్ళి సో నేను వెండార్ తీసుకుంటాను. వెండార్ ఎంటర్. తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. సో పర్చేజింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ పర్చేజ్ ఆర్గనైజేషన్? చెప్పండి. చెప్పాలి. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? సో పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సో ఎంటైర్ ప్రొక్యూర్మెంట్ ఎస్ఎఫ్లో దేని ద్వారా జరుగుతాయి? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతాం. ఎస్ఎఫ్లో ప్రొక్యూర్మెంట్ కొనుగోలు అంతా కూడా దేని ద్వారా జరుగుతుంది? పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా. పర్చేజింగ్ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఎవరైతే కొంటారో గూడ్స్ ని, ఎవరైతే కొంటారో వాళ్ళని ఏం చెప్తాం మనం? పర్చేజింగ్ గ్రూప్ అంటే. సో వీటిలో పెట్టాలండి, వీటిలో పెట్టాలి. సో మనకి ఎస్ఏపిలో పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ద్వారా ఎస్ఏపిలో ప్రొక్యూర్మెంట్ చేస్తాం. పర్చేజింగ్ గ్రూప్ అంటాం, కంపెనీ కోడ్. సో ఇప్పుడు మనం మెటీరియల్, సో మెటీరియల్ ఇచ్చేసిన తర్వాత పిఓ క్వాంటిటీ, ఓకే. అలాగే డెలివరీ డేట్. డెలివరీ డేట్ అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు మళ్ళీ ఈ గూడ్స్ని డెలివర్ చేయాలి? ఈరోజే అనుకుందాం. నెట్ ప్రైస్ ఇవ్వాలా వద్దా చెప్పండి? ఫ్రీ గూడ్స్లో నెట్ ప్రైస్ ఇవ్వాలా వద్దా? ఆర్డర్ ఎందుకు క్రియేట్ చేస్తాం? వెండర్ దగ్గర నుంచి గూడ్స్ పంపించాం. ఓకే, మరి ఇక్కడ ఫ్రీ గూడ్స్ కాబట్టి దీనికి ప్రైస్ అనేది మెన్షన్ చేస్తామా? ఫ్రీ గూడ్స్, ఫ్రీ గూడ్స్ ఇది కాబట్టి ప్రైస్ అనేది అవసరం లేదు. అర్థమైందా? సో ప్రైస్ లేకుండా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుందా? అవుదా? అవుతుందా? స్టోరేజ్ లొకేషన్, ఓకే. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగండి. ఇక్కడ లాగుతా వెళ్తే మీకు ఇక్కడ ఏమున్నాయి? ఇది ఫ్రీ ఆఫ్ చార్జ్. ఎస్ఏపిలో మనకి ఏముంది? ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే ఫ్రీగా గూడ్స్. అది ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే ఫ్రీ గూడ్స్, ఉచితం. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ మళ్ళీ ఏదో పనికి మాలిన ఎర్రర్ వచ్చింది. రోజు ఇదే ఎర్రర్స్ వస్తుంది, ఎవరో మారుతున్నారు కొత్తగా. సో ఏం టికెట్ రైట్ చేయాలి? సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళా ఒక ఎర్రర్ వచ్చింది. చెక్ చేయాలి. ఇక్కడ చెక్ చేస్తే మనకి ఎర్రర్స్ కనబడతాం. తీసుకెళ్ళి వేరియన్స్ సంబంధించిన ఒక ఎర్రర్ వచ్చింది. ఇది రోజు ఎవరో మారుస్తున్నారు దీంట్లో. సేమ్ ఎర్రర్ నిన్నే వచ్చింది అనుకోండి. నిన్న కూడా ఇదేగా వచ్చింది. ఓకే, తీసుకెళ్ళి సంబంధించిన ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు టికెట్ ఎవరు రైజ్ చేస్తారు? ఎండ్ యూజర్ రైజ్ చేస్తారు. ఎవరు రైజ్ చేయాలి? కన్సల్టెంట్ రైజ్ చేయాలి. సో కన్సల్టెంట్ టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏ టూల్లోకి వెళ్ళి కన్సల్టెంట్ రైజ్ చేస్తాం? సర్వీస్ నో టూల్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చి కన్సల్టెంట్ టికెట్ రైజ్ చేస్తాం? కాలర్ ఐడి, description, screenshot, priority of the ticket, attachments, ఇంకా assigned group. ఏ గ్రూప్ కి అసైన్ చేశారు? FICO కన్సల్టెంట్. వాళ్ళు ఏం చేయాలి? టికెట్ ని రిసాల్వ్ చేయాలి. సో టికెట్ ప్రయాణికి ఎస్ఎల్ఏ ఏంటి? P1, P2, P3, P4. P1 టికెట్ ఎన్ని అవర్స్ లో రిసాల్వ్ చేయాలి కన్సల్టెంట్? 2 hours. P2 6 hours. P3 6 days. 3 days. P4 4 days. ఇది సేమ్ ఉంటుందా మారుతా ఉంటుందా? కంపెనీకి మారుతా ఉంటుంది, సేమ్ ఉండదు. ఈ ఎస్ఎల్ఏ అనేది కంపెనీకి మారుతా ఉంటుంది. ఒక్కో దాంట్లో P3 ఏమో 4 days ఉంటుంది, P4 5 days కూడా ఉంటుంది. కాబట్టి ఇది మారుతా ఉంటుంది, ఇది సేమ్ కాదు. ఇప్పుడు ఈ ఇష్యూని మీరు ఏం చేయాలి? కన్సల్టెంట్కి ఒక ఈమెయిల్ రాసి
ఓకే ఇది నేను ఫేస్ చేస్తున్నాము అని చెప్పి ఈ టికెట్ రైజ్ చేసి కన్సల్టెంట్కి కాంటాక్ట్ అయితే కన్సల్టెంట్ ఇష్యూని రిసాల్వ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి ఈ ఎర్రర్ని మనం రిసాల్వ్ చేద్దాం. ఇప్పుడు కన్సల్టెంట్ డ్యూటీ ఇది మీది కాదు, మీ డ్యూటీ కాదు, కన్సల్టెంట్ డ్యూటీ. ఇది మీరు చేయరు, ఓకేనా? ఇది మీకు సంబంధం లేదు. బట్ చూడండి ఎలా చేస్తున్నాం అన్నది. ఎవరో 10 దాకా మారుస్తున్నారు, అందుకే ఎర్రర్ వస్తుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తున్నా. ఓకే, సో చెక్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొడితే స్టిల్ ఎర్రర్ ఉందో చెక్ చేస్తున్నాను. ఎర్రర్ ఉంది. సో ఎప్పుడైనా సరే మనం ఎర్రర్ చెక్ చేసిన రిఫ్రెష్మెంట్ చేసుకొని మనం ట్రై చేయాలన్నమాట. అంతేగాని ఇలా కాదు. మళ్ళీ ఒకసారి నేను పోస్ట్ చేస్తున్నాను చూడు, పర్చేజ్ ఆర్డర్ వెండారు ఎంటర్. సో రెండోసారి అంటే ఏంటి, ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, రిఫ్రెష్మెంట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఫస్ట్ కార్డ్ నుంచి బుక్ చేస్తున్నా. నెట్ ప్రైస్ ఇవ్వట్లేదండి. ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్. సో సేమ్ ఎర్రర్ ఏమైనా వస్తుందా అంటే సేమ్ ఎర్రర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. డైలీ ఎర్రర్స్ ఏంటో అర్థం కాదు. సరే, OB37 కొంచెం టైం పడుతుందండి. ఈ ఎర్రర్ కొంచెం టైం పడుతుంది. ఈ బ్యాక్ ఎండ్లో ఏంటంటే మారుస్తూ ఉంటున్నారు. ఇది స్టూడెంట్స్ ఏంటంటే దాకా చేంజ్ చేస్తూ ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఈ సర్వర్లో. దాని మూలంగా ఏంటంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. చూడండి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. సో ఇవన్నీ ఏంటి టెస్ట్ చేస్తాను. సో ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. డెలివరీ డేట్ నెట్ ప్రైస్ ఇవ్వట్లా. ఫ్రీ గూడ్స్ అంటే 100% మీరు ఏం చేసుకోవాలండి, సో ఫ్రీ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. Oh my God. ఈ టెక్నికల్ ఎర్రర్ ఒకసారి నేను బ్యాక్లో చెక్ చేస్తాను. ఇది కన్సల్టెంట్ వర్క్. ఇప్పుడు నేను చేసేది ఏదైతే ఉందో ఇది మీకు సంబంధం లేదు. ఇది ఓన్లీ కన్సల్టెంట్ సంబంధించింది మాత్రమే. ఇక్కడ కేవీ అని ఉంది. ఓకే, తప్పిస్తాను. ఇక్కడే ప్రాబ్లం ఉంది.
Sir? 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 Hello, కొంచెం పవర్ ఆఫ్ అయింది. Sir, stuck 15 minutes వెయిట్ చేయండి. ఓకే, పవర్ ఆఫ్ అయింది. వాళ్ళ 15 minutes వెయిట్ చేయండి ప్లీజ్. 15 minutes లో ఒకవేళ పవర్ లేకపోతే క్లాస్ ఎందుకంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ కి పవర్ కావాలి. సో 15 minutes వెయిట్ చేయండి ప్లీజ్. పవర్ ఆఫ్ 15 minutes వెయిట్ చేద్దాం. పవర్ ఆఫ్